అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రొటీన్ లాగైతే ఉంటుంది. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ లెగవంగానే ముందు హౌస్ క్లీన్ చేసుకొని స్నానము అంతా ఫినిష్ అయింది. అలాగే దేవుడి దగ్గర పూజ సామాను క్లీన్ చేసి ముగ్గది వేసి పెట్టాను. ఇంకా పూజ అయితే ఇంకా ఇప్పుడు టైం సరిపోదన్నమాట. మా హస్బెండ్ చేసేస్తారు. యాక్చువల్గా ఈరోజు ఫస్ట్ డే స్కూల్ అనమాట. సరే మా పాపనైతే చేయమని చెప్పాను, తను చేసుకుంటానంది. సరే 2 వీక్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది తనకి. ఇంకా గ్రేడ్ చేంజ్ అయ్యిద్ది అనమాట. ఇప్పుడు ఈరోజు అయితే ఇది యాక్చువల్గా మండే రోజు తీసిన వీడియో. మీకు వెన్స్డేకి అలా వస్తుంది వీడియో. మండే రోజు నుండి స్కూల్స్ రీఓపెన్ అయినాయి. ఇంకా మనకి స్కూల్స్ ఉంటే మార్నింగ్ రొటీన్ అయితే ఉంటుంది కదా, లంచ్ బాక్స్ ప్రిపరేషను ఇదంతా. జనరల్గా అయితే మనకి హాలిడేస్ అంటే కొంచెం లేట్గా లెగవటం, లేకపోతే అంతా షెడ్యూల్ అంతా చేంజ్ అయిపోతుంది కదా. మాకైతే కొంచెం స్కేటింగ్ ఉంటుంది కాబట్టి అంత లేట్గా లేచే అంత అయితే ఉండదు. యాజ్ యూజువల్ మార్నింగ్ అయితే కంపల్సరీ లేవాల్సిందే. ఎనీవే అలా లేకపోవటం కూడా మంచిదే కదా, చక్కగా మార్నింగ్ లేస్తే పనులన్నీ అవుతాయి. చాలా బాగుంటుంది అంత హడావిడి లేకుండా అట్లా. కాకపోతే మనకి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయితే ఉండదు, కొంచెం రిలాక్స్గా చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడైతే ఇంకా నేను ఫుడ్ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. ఆల్రెడీ మిల్లెట్స్ అయితే కుక్ చేసి పెట్టేశాను. చూసారు కదా, గిన్నె పైన అలా పెట్టేశాను. జనరల్గా అయితే సింక్లోకి అట్లా వంపేస్తూ ఉంటా. ఈరోజు ఇంకొంచెం హడావిడిగా ఉందని పక్కన పెట్టేసుకొని వేరే పనులు అయితే చేసుకుంటూ ఉన్నా. మిల్లెట్స్ కుక్ చేసి పెట్టేసుకొని స్వీట్ కార్న్ కూడా కుక్ చేశాను. ఇంకా తనకి స్నాక్స్ బాక్స్లో పెట్టేద్దామని చెప్పేసి కుక్ చేశాను. ఇక్కడైతే మిల్లెట్స్తో లంచ్ బాక్స్లోకి ఒక మంచి రెసిపీ ఈజీగా టేస్టీగా ఉండేటట్లయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా అయితే స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర సోంపు వేసుకోవాలి. ఇక్కడ నేను మిల్లెట్స్ చిన్న కప్పుతో తీసుకున్నాను. రైస్ కుక్కర్లో కప్పు వస్తుంది కదా మనకి, ఆ కప్పుతో 1 కప్పు తీసుకున్నాను అంతే. జనరల్గా మీకు నా వీడియోస్ అన్నిట్లో మెజర్మెంట్స్కి అదే కప్పు కనిపిస్తూ ఉంటుంది. సరే ఇక్కడైతే ఈ జీలకర్ర సోంపు ఇవి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నా. ఇప్పుడు ఇందులో 2 బంగాళదుంపలు, 1 క్యారెట్, అలాగే కొద్దిగా పచ్చి బఠానీలు, ఒక టమాటాని కూడా కట్ చేసుకొని వేసుకోండి, బాగుంటుంది. టమాటా వేసుకున్నా బాగుంటుంది. కావాలంటే బీన్స్ వేసుకోవచ్చు. కూరగాయలు మన ఇష్టం. జనరల్గా మనకి ఈ వెజిటేబుల్స్ అయితేనే కొంచెం రైస్ ఐటమ్స్లోకి బాగుంటాయి కదా. సరే ఈ వెజిటేబుల్స్ వేగేలోపు ఇక్కడైతే బాండీ పెట్టేసుకొని కొద్దిగా బటర్ వేసుకుంటున్నా. స్వీట్ కార్న్ని కొంచెం బటర్లో ఫ్రై చేసి ఇద్దామని చెప్పేసి. ఇలా ఇస్తే కొంచెం మనకి స్కూల్లో లంచ్ బాక్స్లోకి అలా పెట్టినప్పుడు కొంచెం బాగుంటుంది. అంటే వాళ్ళు ఏ బ్రేక్లో తింటారో తెలియదు కదా, ఎప్పుడు తిన్నా కూడా కొంచెం టేస్టీగా ఉంటుందన్నమాట. బటర్ కరిగిన తర్వాత స్వీట్ కార్న్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే వేయిస్తున్నాను. కొంచెం ఈ బటర్ అంతా బాగా స్వీట్ కార్న్కి పట్టేటట్లుగా ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ అయితే వేసుకుంటున్నా. సాల్ట్, అలాగే పచ్చుల్లిపాయలు ముందైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో అయినా వేసేవచ్చు ఉల్లిపాయ ముక్కలు. కొంచెం చాట్ మసాలా, కొంచెం పాప్రికా పౌడర్ అయితే వేసా. ఈ స్వీట్ కార్న్లో మనం గరం మసాలా అయినా లేకపోతే ఇలా ఏదైనా పౌడర్స్ కొంచెం స్పైస్ కోసం కొంచెం మిరియాల పొడి అలా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. పాప్రికా పౌడర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేనైతే చాట్ మసాలా వేసి ఇంకా కొంచెం కొత్తిమీర అది వేసేసి ఇంకంతే స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడైతే మనం ఇంకా ఇది వెజిటేబుల్స్ వేగినాయేమో ఒకసారి చెక్ చేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకొని అలాగే కొంచెం గరం మసాలా అయితే వేస్తున్నాను. జనరల్గా మేము కొంచెం స్పైస్ తక్కువే తింటాం కాబట్టి కారం అనేది అల్లం వెల్లుల్లి పేస్టు, హోల్ గరం మసాలాలు అలా వేస్తే గరం మసాలా అయితే స్కిప్ చేస్తాను. అవేమి వేయకపోతే గరం మసాలా వేసుకుంటా. ఈరోజు అయితే పచ్చిమిర్చి అట్లా ఏమి యాడ్ చేయట్లేదు. జస్ట్ ఉల్లిపాయ, వెజిటేబుల్స్ వేసుకొని గరం మసాలా పౌడర్ అయితే వేసాను. చూడండి ముక్క కూడా వేగింది. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న మిల్లెట్స్ వేసుకోవడమే. సేమ్ మనం రైస్తో అలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, రైస్ ప్లేస్లో మిల్లెట్స్ అయితే యాడ్ చేస్తున్నా.
మిల్లెట్స్ ఇలా కుక్ చేసుకుంటే మనకు పొడి పొడిలాడుతూ వస్తుంది. లంచ్ బాక్స్లో పెట్టేటప్పుడు పొడి పొడిలాడుతూ ఉంటుంది. మనకి ఎక్కువ టైం ఉన్నా కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చక్కగా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడైతే ఇందులో ఇంకా మనం చివరిగా టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర లేకపోతే స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నా వేసుకోవచ్చు, బాగుంటుంది. కొత్తిమీర చల్లుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టేస్టీ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ రెడీ. ఇంకా ఆల్మోస్ట్ టైం అయితే అయింది. మా అమ్మాయికి జడ అంతా వేసేసి ఇంకా ఇప్పుడైతే ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఈరోజైతే మిల్లెట్స్ రెగ్యులర్గా లంచ్ బాక్స్లోకి ఇవ్వట్లేదు, ఇంట్లో తింటుంది. ఈరోజు ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే ఇచ్చేసాను. స్వీట్ కార్న్ అలాగే కొంచెం నన్నారి వాటరు. ఇంకా మనకి ఎండలైతే స్టార్ట్ అవుతున్నాయి కదా, బాగా హీట్ పెరుగుతుంది. మజ్జిగ కానీ అట్లా నన్నారి వాటరు, లెమన్ వాటరు ఇట్లా ఏదో ఒకటి ఇస్తూ ఉంటే చక్కగా కొంచెం బాగుంటుంది కదా. ఇప్పుడైతే ఒక బాటిల్లో అలా ఇచ్చేసాను. అవి అయిపోతే మళ్ళీ వాటర్ అక్కడ ఫిల్ చేసుకుంటాను. లేదంటే ఇంకా నెక్స్ట్ నుంచి ఇంకా మజ్జిగ వాటికి సపరేట్ బాటిల్ అయితే పెట్టాలి. అది ఫస్ట్ డే స్కూల్ కాబట్టి తను తినేదాన్ని బట్టి అట్లా అడుగుతుంది అనమాట. మిల్లెట్స్ అయితే బాగుందని చెప్పింది, టేస్ట్ బాగుంది, అలాగే చేసి వెజిటేబుల్స్తో అన్నట్లు అంటుంది. సరే ఇంకా తను స్కూల్కి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంకా యాజ్ యూజువల్ మనకి వర్క్స్ అయితే ఉంటాయి కదా. ఈరోజు మార్నింగ్ బట్టలు అయితే వేయలేదు వాషింగ్లో. ఇంకా పనులన్నీ అయిన తర్వాత సరే చిన్నగా చూసుకుందాంలే అని చెప్పేసి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ఉన్నాయి. లాస్ట్ టైము ఐకియాకి వెళ్ళినప్పుడు కొన్ని ప్లాంట్స్ అయితే తెచ్చాము. ఎక్కువగా అంత మొక్కలు అవి అయితే అంత తీసుకురాము. బాల్కనీలో కొంచెం అంత ప్లేస్ తక్కువ ఉంటుంది. ఎక్కువ పెట్టిన సమ్మర్ రాగానే ఇంక అన్నీ ఎండిపోతూ ఉంటాయి. ఎక్కువ అంత మనం చేయలేము. సమ్మర్లో అంటే బాల్కనీలో చల్లగా ఉన్నా ఎండ పడకపోయినా కూడా హీట్ అయితే ఎక్కువ ఉంటుంది. మొక్కలు అంతా గ్రో అవ్వు, ఉన్నాయి కూడా చనిపోతూ ఉంటాయి. సరే అని తీసుకురా, మా అమ్మాయి గొడవ చేసి తెచ్చుకుంది టేబుల్ మీదకి అలా అని. సరే ఎండ తక్కువ ఉంది కదా అని చెప్పేసి నేను బాల్కనీలో పెట్టేశాను కొంచెం కొన్ని రోజులు. మరీ లోపలంటే సన్లైట్ ఉండదు, ఇంకా కొన్ని రోజులు అని చెప్పేసి అలా జస్ట్ ఒక 1 వీక్ 2 వీక్స్ అలా బాల్కనీలో అయితే ఉంచేసాను అనమాట. ఇప్పుడైతే కొంచెం బయట వేడిగా ఉంటుంది కాబట్టి మళ్ళీ బట్టల స్టాండ్ తీసుకెళ్ళి బయట పెట్టేశాను. పర్లేదు, కొంచెం సమ్మర్లో కొంచెం అలా బ్యాడ్ స్మెల్స్ అలా రావన్నమాట. జనరల్గా వింటర్లో అయితే మనకు అంత ఎక్కువ తేమగా ఉండి కొంచెం స్మెల్స్ వస్తాయి, బట్టలు కూడా అంత వాసన వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ బాల్కనీలో పెట్టేసుకున్నా. సరే ఈ మొక్కలన్నీ తీసుకొచ్చేసి మళ్ళీ లోపల పెట్టేశాను. కొంచెం వాటర్ అది పోసి మరి లీవ్స్ అన్నిటికీ వాటరింగ్ అయితే చేసేసాను. అంత మొక్కలైతే ఎక్కువ పెట్టము. ఇక్కడ చూడండి గోడ మీద మా అమ్మాయి చేసిన డ్రాయింగ్స్ అనమాట. అవి ఇప్పుడు కాదు, గ్రేడ్ 3లో ఉన్నప్పుడు చేసిన డ్రాయింగ్స్ అనమాట. అన్నీ అలా గోడ మీద పెట్టారు. జస్ట్ ఇవి 3 ఇక్కడ ఉంటాయి ఎంట్రన్స్ దగ్గర, మెయిన్ డోర్ దగ్గర. వాటికి మంచిగా ఒకదానికైతే నేచర్ మీద గీసింది, దానికి ఒక అవార్డు కూడా వచ్చిందనమాట. అప్పుడు మనకి కాంపిటీషన్స్ జరుగుతాయి కదా, అలాంటప్పుడు అది. ఇంక ఇక్కడ కొన్ని ప్లాంట్స్, మనీ ప్లాంట్స్ అంతకుముందు స్ప్లిట్ చేసి పెట్టేశాను అక్కడక్కడ బెడ్రూమ్స్లో అట్లాగా. అవన్నీ కలిపి ఒకే దాంట్లో పెట్టేసి అక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా కిచెన్లో పెట్టేశాను అనమాట ఆ మొక్కలన్నీ. ఇక్కడైతే ఇంకా పనులన్నీ చూసుకొని ఇంకా వీకెండ్ అయితే వెజిటేబుల్స్కి అట్లా వెళ్ళలేదు. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ ఇవన్నీ ఏం తెచ్చుకోలేదు. అంటే కొన్ని ఉన్నాయి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కూడా కొన్ని ఉన్నాయి అనమాట. సరే ఎందుకులే అనవసరంగా, ఇంకా వెళ్ళామంటే తెలిసిందే కదా మనకి, సూపర్ మార్కెట్స్కి వెళ్తే అవసరం ఉన్నాయి అవసరం లేని అన్నీ ఇంకా ట్రాలీలో పడిపోతూ ఉంటాయి. సరే ఈసారి ఇంకా వెళ్ళొద్దని చెప్పేసి వెళ్ళలేదు. ఏ అయితే అయిపోయినాయో కొంచెం కంపల్సరీ కావాల్సినవి మనకు ఆనియన్స్, టమాటా అలా ఉంటాయి కదా, అలాంటివి ఇంకా నేను కింద కొంచెం నార్మల్ సూపర్ మార్కెట్స్ అట్లా ఉంటాయి, ప్రైసెస్ కూడా పర్లేదు. సరే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా మా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ ఖాళీగానే ఉంటాం కదా, సరే అలాంటప్పుడు వెళ్ళి తీసుకొస్తూ ఉంటా. కొన్ని అయితే తీసుకొచ్చాను ఆ చిన్న బ్యాగ్లోకి అలా తెచ్చుకున్నా.
ఎక్కువైతే మళ్ళీ మొయ్యలేము అక్కడ నుండి. సరే లిమిట్గానే తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళాను. అంటే వెజిటేబుల్స్ ఉన్నాయి కొన్ని. ఉల్లిపాయలు అయితే మనకు కంపల్సరీ కదా, ఆనియన్స్ అయితే లేవు. బటర్ మిల్క్, అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ అయితే అయిపోయినాయి అన్నమాట. సరే అంతవరకు అయితే తీసుకొచ్చేసాను. సరే ఒకసారి ఇంకా పచ్చిమిర్చి తొడిమలు అవి తీసేసి శుభ్రం చేసేసి పెట్టేసుకుంటే చక్కగా మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి కదా. కొంచెం కడిగి పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇంకా అవన్నీ వాటర్ అది పోయిన తర్వాత ఇంకా డబ్బాలో పెట్టేయచ్చు. ఈరోజు అయితే ఇంకా గిన్నెలు కూడా కడగల. చూసారు కదా సింక్లో మొత్తం రెండుట్లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ అవసరం అని చెప్పి కొన్ని పక్కకు పెట్టేసుకున్నాను. యాక్చువల్గా పని అయిన తర్వాత క్లీన్ చేద్దాం అనుకున్నాను. అంతలోకి ఇక్కడ ఈ కిచెన్లో టైల్స్ దగ్గర ఆ మధ్యలో మనకి గ్యాప్ ఉంటుంది కదా, దాని లోపల ఉన్న గమ్ లాంటిది అలా పెడుతూ ఉంటారు. అదంతా పోయి వాటర్ కిందకి పోతుంది. సింక్ పక్కగా ఉన్నది మొత్తం. సరేనని చెప్పేసి అనుకోకుండా వాళ్ళు వచ్చారనమాట. అపార్ట్మెంట్లో ఈ వర్క్స్ అవి చేసేవాళ్ళు. సరే కొంచెం అది చేస్తారా అంటే సరే చేసి వెళ్ళారు. 3 hours వరకు అక్కడేం తడపద్దు అన్నట్లు అన్నారు. సరే ఓకే, అందుకోసమని ఇంకా గిన్నెలు అయితే మార్నింగ్ క్లీన్ చేయలేదన్నమాట. సరే ఇంకా వేరే పనులు, బట్టలు, అలాగే సూపర్ మార్కెట్కి వెళ్ళి రావడం, ఈ పనులన్నీ మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఇప్పుడైతే గిన్నెలు క్లీన్ చేసుకుంటున్నాను. ముందు ఇక్కడ అవన్నీ క్లీన్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది కదా, చేతులు కడుక్కోవాలన్నా మనకి వీలవదు, ఇంకా అవన్నీ అడ్డుంటాయి. మోస్ట్లీ ఎప్పటికప్పుడు కడిగేస్తూ ఉంటాలండి, ఎక్కువైతే ఉండవు. ఇవన్నీ మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాను కదా, అవి ఇంకా బ్రేక్ఫాస్ట్ అది కూడా ఇంకా మేము కూడా అదే తిన్నాము. మిల్లెట్స్తో ఇలా అయితే బాగుంది, మా వాళ్ళైతే బాగా నచ్చింది అనమాట. చక్కగా ఈరోజు మా వారికి కూడా మధ్యాహ్నానికి కొంచెం స్నాక్స్ బదులు ఇదే పెట్టేశాను. బాగుందని అన్నారు, టేస్ట్ అయితే బాగుంది. మా అమ్మాయి బాక్స్లోకి అయితే ఇలాగే చేసి పెట్టు అన్నట్లు అంటుంది. అంటే కర్రీస్తో అయితే మళ్ళీ వాళ్ళు కలుపుకోవటం అట్లా కొంచెం ఇబ్బందిగా ఉన్నట్లు ఉంటారు కదా. అంటే చెయ్యి అయితే పెట్టి అలా ఉండవు కదా బాక్సుల్లో, ప్లేట్లో ఉన్నట్లుగా. సరే ఇక్కడైతే మా అమ్మాయి వచ్చింది స్కూల్ నుంచి. నా పనులన్నీ అయ్యేటప్పటికి 3:30 అయిందనమాట. ఇప్పుడు స్కూల్ నుండి వచ్చింది. సరే స్నాక్స్ అని అడుగుతుంటే సరేలే ఇంకా సున్నుండలు ఉన్నాయి కొన్ని, సరే ఒకటైతే ఇచ్చేసాను, తింటూ ఉండు, ఈలోపు ఇంకా జ్యూస్ అది చేస్తానని చెప్పి. ఇక్కడైతే మార్నింగ్ అదే పచ్చిమిర్చి అంతా క్లీన్ చేశాను కదా, అవి అయితే ఇంకా టిష్యూ వేసేసి బాక్స్లో పెట్టేసేసుకుంటున్నా. తొడిమలు తీసేసుకుంటే చక్కగా మనకి బాక్స్లో పెట్టకపోయినా కూడా కవర్లో వేసేసి పెట్టుకున్నా కూడా చక్కగా ఎక్కువ రోజులైతే స్టోర్ ఉంటాయి. ఏదైనా తొడిమలు ఉన్నా, ఇప్పుడు ఆకుకూరలకు కూడా మనకి రబ్బర్ బ్యాండ్స్ అలా వేసి ఉంటారు కదా, అవి అలాగే పెట్టేయటం వల్ల అక్కడంతా ఒత్తిడి తగిలి ఆకుకూరలు మొత్తం త్వరగా పాడవుతూ ఉంటాయి. మనం ఆ రబ్బర్ బ్యాండ్స్ అవి తీసేసి చక్కగా వేరే కవర్లో వేసి పెట్టేసుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు. లేదంటే మనం ఆకుకూరలు కూడా చక్కగా ఒలిచి పెట్టుకొని ఇలా ఒక టిష్యూ వేసి పెట్టుకుంటే చక్కగా 1 week వరకు అయితే చాలా ఫ్రెష్గానే ఉంటున్నాయి. అలా పెట్టేసుకోవచ్చు. ఇక్కడైతే ఇంకా ఆరెంజెస్ ఉన్నాయి. ఆరెంజెస్ కొంచెం జనరల్గా అంత ఇంట్రెస్ట్గా అంటే తినటం అంటే ఇంకా వీళ్ళకి తీసి ఒలిచి అట్లా ఇస్తాం, లేకపోతే ఇస్తే తీసుకుంటారు, లేకపోతే ఇంకా అలాగే ఉంటాయి అన్నమాట. ఫ్రూట్స్ అన్నిటిలోకి లాస్ట్గా మిగిలిపోయేది ఇవే. ఎక్కువ అయితే నేను జ్యూసే ప్రిపేర్ చేస్తూ ఉంటా జనరల్గా, ఇంకా జ్యూసే ఇస్తుంటాను అనమాట. ఎక్కువ తీసుకొస్తాం కాబట్టి ఇంకా జ్యూస్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సరే అని చెప్పేసి ఇంకా జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా, ఇద్దాము ఇప్పుడైతే తాగిద్ది ఈవినింగ్ టైమ్స్లో. మార్నింగ్ అయితే అంత టైం సరిపోదు, మనం ప్రిపేర్ చేసి అంత తాగటానికి కూడా ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో అంత ఈజీగా అయితే తను తీసుకోదు. మామూలుగా కూడా అసలు స్కేటింగ్కి వెళ్తున్నా కూడా అట్లా ఎంప్టీ స్టమక్తో వెళ్ళిపోయిద్ది అనమాట. ఇంకా మార్నింగ్ అంటే తాగదు. మామూలు ఫుడ్ ఇస్తే తింటుంది, మళ్ళీ రైస్ కానీ అట్లా అలా ఇస్తే చక్కగా తినేస్తుంది. ఇలా డ్రింక్స్ అంటే జనరల్గా అలవాటు ఉండదు కదా మనకి. ఫస్ట్ నుండి మనం ఏం తింటున్నామో అదే దాంట్లో ఉంటాం, కానీ ఇంకా కొత్తగా అంటే ఏముండదు. ఎప్పుడన్నా ఒకసారి అలా గుర్తొచ్చినప్పుడు అలా చేసుకోవాలనుకున్నప్పుడు చేసుకోవటం అంతే. కొత్తగా అలవాటు చేసుకునేవి డైలీ చేయాలన్నా కూడా కొంచెం మన డైలీ రొటీన్ ఎలా ఉంటుందో అదే మనకి ఈజీగా ఉంటుంది, అదే ఫాలో అవుతూ ఉంటాం కదా.
అలా కాదు, వేరే విధంగా వేరే వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి మనం కూడా అలా చేయాలంటే అస్సలు అవ్వదు. మనకి ఎలా కంఫర్టబుల్గా ఉంటే చక్కగా ఇంకా అలా ప్రిపేర్ చేసుకోవడమే. అంటే ఇప్పుడు ఈ బీట్రూట్ ఉంది కదా, అది మార్నింగే తాగాలన్నా కూడా అవ్వదు ఒక్కోసారి. ఈవినింగ్ ఇట్లా ఇచ్చేస్తూ ఉంటాను నేను. ఇంకా అప్పుడప్పుడు ఏదో జ్యూస్లో కలిపేసి అలా ఇస్తూ ఉంటానన్నమాట. ఇంకా తనకైతే ఇచ్చేసాను. అదిగో నా గ్లాస్ కూడా అక్కడ పెట్టేసుకున్న తాగుదామని. ఈరోజు ఫస్ట్ డే కదా, ఇంకా స్కూల్ ఫీజులు అన్నీ మనం కట్టేసి ఉంటాం కాబట్టి బుక్స్ కూడా ఇచ్చారు. నోట్బుక్స్ ఇవ్వలేదు, ఓన్లీ టెక్స్ట్ బుక్స్ వరకే ఇచ్చారని చెప్తుంది, తీసుకొచ్చింది. పిల్లలకి ఇప్పుడు బుక్స్ కూడా అంటే బ్యాగ్స్ మోయటం కూడా కష్టంగానే ఉంది. ఇంకా నోట్బుక్స్ ఉంటే ఎలా చేసేదో వాటినే ఇంకా మొయ్యలా కన్నడ తీసుకొని వచ్చిందనమాట. షోల్డర్ బ్యాగ్స్లో అన్ని సబ్జెక్ట్స్ నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ అన్నీ డైలీ తీసుకెళ్ళటం తీసుకురావటం అంటే వాళ్ళకి కష్టంగానే ఉంటుంది. టెక్స్ట్ బుక్స్ అయితే ఇచ్చారు. ఇంకా వచ్చిన దగ్గర నుండి బోల్డ్ అన్ని కబుర్లు. ఈరోజు ఫస్ట్ డే స్కూల్ కదా, ఇంకా ఎలా ఉంది, కొత్త టీచర్స్, గ్రేడ్ కూడా చేంజ్ అయింది కాబట్టి లాస్ట్ ఇయర్ ఉన్న టీచర్స్ ఇప్పుడు ఉండరు కదా, అందరూ కొత్త టీచర్సు. పిల్లలైతే కొంతమంది కొత్త పిల్లలు వస్తారు, కొంతమంది ఉన్న వాళ్ళే ఉంటారు. అంతకుముందు గ్రేడ్ 6th వరకు షఫుల్ చేసేవాళ్ళు, వేరే సెక్షన్ నుంచి అట్లాగా వచ్చేవాళ్ళు. ఇప్పుడైతే మొత్తం ఇంకా వీళ్ళే ఉంటున్నారు. ఒక 2 years నుంచి సేమ్ బ్యాచ్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడైతే ఇంకా వచ్చిన దగ్గర నుండి ఇంకా స్కూల్లో సంగతులే చెప్తా ఉంటుంది. ఫస్ట్ డే కాబట్టి కొత్త టీచర్సు, ఏమేం జరిగింది ఏంటి, ఎవరన్నా టీచర్స్ వెళ్ళిపోయినా వాళ్ళ గురించి, అంటే వాళ్ళకి సర్ప్రైజ్గా ఉండిద్ది కదా, వెళ్ళిపోయారు ఇప్పుడు మ్యూజిక్ అలాంటి యాక్టివిటీస్కి సంబంధించిన వాళ్ళు లేకపోతే సడన్గా వెళ్ళిపోతే ఆమెకు ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. అలా వెళ్ళిపోయారు, ఎలా వెళ్ళిపోతారు అది ఇదని మాట్లాడుతూ ఉంది. ఎందుకు వెళ్ళిపోయారు అంటే సడన్గా మళ్ళీ ఎవరు వస్తారో ఏంటో అని బోల్డ్ అని క్వశ్చన్స్. సరే చాలా ముచ్చట్లు అయితే ఉంటాయి, చాలా చెప్పిద్ది స్కూల్ నుండి వచ్చిన తర్వాత. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత సరే తనైతే ఇంకా కొంతసేపు చదువుకుంటానని వెళ్ళింది. సరే నేనైతే మాకు ఇప్పుడు టైం అయితే 5:30 6 అవుతుందన్నమాట. సరే ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను, చట్నీ చేసి. ఈరోజు చాలా రోజుల నుంచి బోండాలు ఏమని అడుగుతూ ఉన్నారు, సరే బోండాలు ప్రిపేర్ చేద్దామని ప్రిపేర్ చేశాను. ఇంకా డిన్నర్ టైం అయితే ఆల్మోస్ట్ 6 అయిందిలేండి. ఇంకా తనకి ఇచ్చేసి ఇవన్నీ ఇంకా పక్కన పెట్టేశాను, మా వారు వచ్చిన తర్వాత తినచ్చులే అని. ఈరోజు వీడియో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అనమాట. నచ్చిద్దని అనుకుంటున్నాను. ఎవరికైనా బోర్ కొడితే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ కోసం అని చెప్పేసి ఇక్కడ మిల్లెట్స్ అయితే ఇలా బౌల్లో పెట్టేసుకుంటున్నా. 1 కప్పు మిల్లెట్స్ని గిన్నెలోకి తీసేసుకొని ఇంకా పనంతా అయిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు అందులో వాటర్ వేసేసి ఒకసారి క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటా. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంక ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ అంతా అయిపోయి స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసుకోవడం అయిపోయిన తర్వాత సరే కొంతసేపు వాకింగ్కి వెళ్దాము. ఈరోజు ఫ్రెండ్ని వాకింగ్కి వెళ్దామని అడిగాను, వస్తానంది. 7:30కి అలా వస్తానంది. సరే కొంతసేపు 1 గంట వెళ్ళేసి వద్దాంలే అని చెప్పి ఇంకా మా వారు కూడా వచ్చిన తర్వాత డిన్నర్ అది ఫినిష్ చేసుకొని, ఈరోజు డిన్నర్ అయితే ఇదే, స్నాక్స్ అయితే కాదు, డిన్నర్ ఫినిష్ చేసుకుంటున్నాం అంతే. ఈరోజు బోండాలు. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 6:30 అయింది. సరే ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇదే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.